Hello friends, welcome back my channel. Friends, the New India Assurance Company Limited ఇది ఇందులో మీకు అప్రెంటిస్ పోస్టులు అయితే వచ్చాయి. సో చాలా పోస్టులు అయితే వచ్చాయి. ఆల్రెడీ నేను నిన్న వీడియో వేశాను. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చాలా పోస్టులు అయితే వచ్చాయి అప్రెంటిస్షిప్ మీద. అలాగే ద న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో కూడా చాలా వచ్చాయి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు వెబ్సైటు ద న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్. సో పూర్తి డీటెయిల్ కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. సో ఇది వెబ్సైట్, దీని లింక్ ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ ఫర్ EFI ఫైనాన్స్ ఇయర్ 2025-26 అని ఇచ్చారు. సో ఇవన్నీ కాంట్రాక్ట్ మీద ఉంటాయి, మీరు గమనించగలరు. సో మనం PDF చూద్దాం. ఇక్కడ ద న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ లో అయితే ఉంది. మెయిన్ వచ్చేసి ముంబై, దీని హెడ్ ఆఫీస్ వచ్చేసి. ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ అండర్ ద ఏజెస్ ఆఫ్ నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ NATS యాక్ట్ వచ్చేసి 1961 యాక్ట్. అక్కడే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ NATS లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అక్కడే మీకు దీని గురించి ఐడియా వస్తుంది. ఇక నెంబర్ ఆఫ్ ట్రైనింగ్ సీట్స్ వచ్చేసి 500 అయితే ఉన్నాయి. ఓపెనింగ్ డేట్ వచ్చేసి 6/6/2025 మనకి ఆల్రెడీ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. 20/6/2025 లాస్ట్ డేట్ అయితే ఉంది. ఎగ్జామినేషన్ వచ్చేసి 26వ తారీఖున కన్ఫర్మ్డ్ డేట్స్ విల్ బి కమ్యూనికేటెడ్ బై BFSI SSC త్రూ అన్ ఈమెయిల్ ఇన్ అడ్వాన్స్. సో ఈ 26వ తారీఖు వరకు మనకి ఈ ఎగ్జామినేషన్, ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అనేది 26 తారీఖు వరకు తెలుస్తుందని చెప్పి ఇచ్చారు. ఇక స్టైఫండ్ వచ్చేసి ఫర్ మంత్ 9,000 రూపీస్ అయితే ఇస్తారు. ఇక 500 సీట్లలో ఏ స్టేట్ కి ఎన్ని ఉన్నాయో చూద్దాం. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆంధ్రప్రదేశ్ కి 16 సీట్లు ఉన్నాయి. సో అలాగే తెలంగాణ చూస్తే తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయి. సో టోటల్ వచ్చేసి 500 సీట్స్ అయితే ఉన్నాయి. ఇక నెంబర్ ఆఫ్ ట్రైనింగ్ సీట్స్ డిక్లేర్ అబౌవ్ ఆర్ మెన్షన్డ్ యాజ్ ఫర్ స్టేట్ వైజ్ రిజర్వేషన్స్. స్టేట్ వైజ్ మనకి రిజర్వేషన్స్ ప్రకారం మెన్షన్ చేశారు. నెంబర్ ఆఫ్ సీట్స్ ఇండికేటెడ్ అబౌవ్ ఆర్ టెంటేటివ్ అండ్ మే వారీ, అంటే అది పెరగచ్చు తగ్గచ్చు అని ఇచ్చారు. క్యాండిడేట్స్ బిలాంగ్ టు OBC కేటగిరీ బట్ ఫాలోయింగ్ ఇన్ క్రీమీ లేయర్ ఆర్ నాట్ ఎంటైటిల్ టు OBC రిజర్వేషన్ బెనిఫిట్స్. OBC వాళ్ళకి, అలాగే అన్రిజర్వ్డ్ మిగతా వారికి. ఇక ఇక్కడ రీజనల్ ఆఫీస్ వచ్చేసి దీని సంబంధించిన అస్యూరెన్స్ కంపెనీ రీజనల్ ఆఫీసెస్ ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా గుజరాత్ లో అయితే అహ్మదాబాద్ లో ఉంది, బెంగళూరులో అయితే కర్ణాటక, భోపాల్ వచ్చేసి మధ్యప్రదేశ్, భువనేశ్వర్ ఒడిశా, అంటే ఏ సిటీలో ఉంది, ఏ రాష్ట్రంలో ఉందని ఇచ్చారు. చండీగఢ్ కి సంబంధించి హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ వీటన్నిటికీ చండీగఢ్ ఉంది. చెన్నైకి వచ్చేసి అండమాన్ నికోబార్ తమిళనాడు, పుదుచ్చేరి ఉంది. కోయంబత్తూర్ అయితే తమిళనాడు. డెహ్రాడూన్ వచ్చేసి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ ఉంది. తర్వాత ఢిల్లీ, ఎర్నాకుళం, గౌహతి. సో హైదరాబాద్ వచ్చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి హైదరాబాద్ ఉంది. సో మెయిన్ అయితే ఇది మనకి, అంటే ఇక్కడ హైదరాబాద్ లో సెంటర్ ఉంటుంది, లేదంటే ఆన్లైన్ లో కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ వైజాగ్ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ కి వచ్చేసి వైజాగ్ కూడా ఉంది. సో హైదరాబాద్ వచ్చి తెలంగాణ, ఆంధ్ర రెండు కలిపి ఉంది. ఇక్కడ వైజాగ్, ఆంధ్రప్రదేశ్ రెండు ఉన్నాయి. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి క్యాండిడేట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో ఇవన్నీ కామన్ గా ఉంటాయి. క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ అండర్గోన్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఎర్లియర్ ఆర్ హ్యాస్ బీన్ పర్సూయింగ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అండర్ ద అప్రెంటిస్ యాక్ట్ ఇన్ దిస్ కంపెనీ ఆర్ ఎనీ అదర్ ఆర్గనైజేషన్. ఇంత ముందుగానే చేసి ఉన్నారా లేదంటే చేయలేదా, సో అది చెక్ చేసుకోవాలి. మనం చేసి ఉంటే అలా అవసరం లేదు. క్యాండిడేట్ మస్ట్ బి ఏ ఫ్రెషర్. ఇది ఇక్కడ వాళ్ళు ఇచ్చేది ఏంటంటే ఫ్రెషర్ వాళ్ళకి ఇస్తారు ట్రైనింగ్, ఎవరు పడితే వాళ్ళకి. క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ అండ్ హ్యావ్ పాసింగ్ సర్టిఫికేట్ ఫర్ దేర్ గ్రాడ్యుయేషన్. డిగ్రీ అయితే ఉండాలి. సో 21 నుంచి ఇది ఇక్కడ ఇచ్చారు. ఆఫ్టర్ ఈ ఇయర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 21 ఇయర్స్ ఇచ్చారు. మాక్సిమం ఏజ్ 30 ఇయర్స్ అయితే ఇచ్చారు. 1/6/2025కి కట్ ఆఫ్ ఇచ్చారు. సో ఇది ఇక రిజర్వేషన్స్ అనేది SC ST BC PWD ఇవన్నీ కామన్ గా 3 ఇయర్స్ 5 ఇయర్స్ అనేది కామన్ గా ఉంటుంది. అలాగే విడోస్, డైవర్స్డ్ ఉమెన్ అండ్ ఉమెన్ లీగల్లీ సెపరేటెడ్ ఇవన్నీ వాళ్ళకి కూడా 35 ఇయర్స్ వరకు ఇచ్చారు, 40 ఇయర్స్ అలాగే ఇచ్చారు. ఏజ్ ను బట్టి
అలాగే మన క్యాస్ట్ని బట్టి ఇచ్చారు. ఇక జనరల్ గైడెన్స్ ఇచ్చారు ఇక్కడ. ఎనీ డిస్ప్యూట్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దిస్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ విల్ బి సబ్జెక్టెడ్ ఆఫ్ ది జ్యుడిషన్ ఆఫ్ కోర్ట్స్ ఇన్ ముంబై. ఏదన్నా ఉంటే మీకు ముంబై జ్యుడిషన్ లోకి వస్తుందని చెప్పి జనరల్ గా ఇచ్చారు. కట్ ఆఫ్ 1/6/2025 వరకు ఇచ్చారు. సో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఇచ్చారు. ఇక్కడ ఇచ్చారు చూడండి, 10+2 డిప్లొమా ఎగ్జామినేషన్ గ్రాడ్యుయేట్ అట్లానే క్యాలిక్యులేట్ చేస్తారు. సో అంటే 10th ఇంటర్ డిగ్రీ లేదంటే 10th డిప్లొమా డిగ్రీ ఇలాగే మనల్ని క్యాలిక్యులేట్ చేస్తారు. కాబట్టి అలాగే ఉండాలి. ఇది ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళకి కాదు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఎనీ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ యాజ్ సచ్ బై సెంట్రల్ గవర్నమెంట్. సో ఎనీ డిగ్రీ అని అంటున్నారు కాబట్టి, గ్రాడ్యుయేట్ డిగ్రీ అంటున్నారు కాబట్టి ఎనీ డిసిప్లిన్ అంటే మీరు ఎక్కడి నుంచి అయినా చేసి ఉండొచ్చు, కానీ డిగ్రీ చేసి ఉండాలి. సో ఇది ఇక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసి ఎలిజిబుల్ అప్లికెంట్ ఆర్ రిక్వెస్టెడ్ రిజిస్టర్ దెమ్సెల్ఫ్ ఫర్ ద అప్రెంటిస్షిప్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ టెస్ట్ బై విజిటింగ్ కెరీర్ ఆపర్చునిటీ సెక్షన్. సో దీంట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఈ లింక్ ని క్లిక్ చేస్తే మనకి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలాగే ఈ నాట్స్ ఎడ్యుకేషన్ లో కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీకు 2 చూపిస్తాను నేను. సో 2 చేసుకుంటేనే ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే డాక్యుమెంట్స్ కూడా మీకు ఆధారు, ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబరు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, క్వాలిఫైయింగ్ డిగ్రీ, ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా కంపల్సరీ. క్యాండిడేట్స్ మస్ట్ ఆప్ట్ ఓన్లీ 1 స్టేట్ వైల్ అప్లైయింగ్ ఇన్ ద కంపెనీ. మీరు ఏ స్టేట్ వాళ్ళైతే ఒక్కసారే ఆ స్టేట్కి అప్లై చేసుకోవాలి అని అంటున్నారు. ఒక్కసారి అంటే ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. హౌ టు అప్లై అంటే సేమ్ ఇక్కడ అప్రెంటిస్షిప్ ఈ దీంట్లోకి వెళ్ళి కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నాను కదా, అది చూపిస్తాను నేను. ఇక ఎగ్జామినేషన్ కంపల్సరీ ఉంటుంది. తర్వాత ఎగ్జామినేషన్ ఫీ కూడా ఇచ్చారు. ఇక్కడ అప్లికేషన్ ఎగ్జామ్ ఫీ ఇక్కడ జిఎస్టీ 18+ ఇంట్రెస్ట్ 18+ జిఎస్టీ కూడా వేస్తారు. సో అది ఇక్కడ ఇచ్చారు డీటెయిల్ గా. జనరల్ ఓబీసీకి 800 ఉంది, ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్కి 600 ఉంది. అంటే ఇక్కడ జిఎస్టీ కలిపితే ఇది. ఎస్సీ ఎస్టీకి 708 ఉంది, పీడబ్ల్యూబీడీకి 472 రూపాయలు ఉంది. ఇక మనకి ఎగ్జామ్ ఎలా ఉంటుందని ఇక్కడ ఇచ్చారు, మీరు చెక్ చేసుకోవచ్చు దీన్ని. సో రిజర్వేషన్స్ ఇవన్నీ కామనే. ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసి ఇక మీరు ఈమెయిల్ ద్వారా మీ కమ్యూనికేషన్ త్రూ జరుగుతుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ ఉంటాయి. ఫిజికల్ మెడికల్ ఫిట్నెస్ ఉంటుంది. ఇక ట్రైనింగ్ వచ్చేసి 12 months అంటే 1 year అయితే ఉంటుంది. ఆఫర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ కాంట్రాక్ట్ బేస్ అని ఇచ్చారు. ఇవన్నీ కూడా మీరు చదువుకోవచ్చు. ఇవి మెయిన్ డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇక మనం ఫస్ట్ బిఎఫ్ఎస్ఐలో మీరు ఇది ఉంది కదా, ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి మీరు ఫస్ట్. సో కంపల్సరీ ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ కెరీర్ ఆపర్చునిటీకి వెళితే ఇక్కడ మనం దీని మీద క్లిక్ చేయగానే ఇది చూడండి, ఇక్కడ కంపెనీ డీటెయిల్ వచ్చింది కదా, ద న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అని. సో మనది ఇప్పుడు ఇదే కాబట్టి దీని మీద క్లిక్ చేయండి మీరు. సో దీని మీద క్లిక్ చేయగానే మనకి ఇలా విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ దేని గురించి అడుగుతున్నారు, ఇది కదా. సో క్లిక్ హియర్ వ్యూ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇది చేయగానే ఇక్కడ మీరు ఇంగ్లీష్ అడ్వర్టైజ్మెంట్ కావాలా, హిందీ కావాలా అని అడుగుతున్నారు. మనకైతే ఇంగ్లీషే కావాలి కాబట్టి ఇంగ్లీష్, హిందీ అయితే హిందీ, మీరు ఏది చూడాలనుకుంటే అది. సో ఇక్కడ దీని డీటెయిల్స్ ఇది. ఇప్పుడు మనం అడ్వర్టైజ్మెంట్ చూసాం అంటే అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఇది పేపరు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అయితే మనం దీన్ని ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ స్టూడెంట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ జనరల్ స్టూడెంట్ అంటే మీరు ఫ్రెషర్స్ కాబట్టి జనరల్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయో చెక్ చేసుకోండి. ఆధార్ కార్డు, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీ, ఆధార్ లేదా బ్యాంక్ డీటెయిల్స్, క్వాలిఫైయింగ్ డిగ్రీ, ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఫస్ట్ పేజ్ ఆఫ్ బ్యాంక్ పాస్బుక్ ఇవన్నీ ఉంటే ఎస్ అని పెట్టండి. ఎస్ అని పెట్టగానే మీకు ఆధార్ విండో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు జస్ట్ స్టూడెంట్ మొబైల్ నెంబరు, స్టూడెంట్ ఈమెయిల్ ఇచ్చేస్తారు. క్యాప్చర్ అవ్వగానే సెండ్ ఓటీపీ అనగానే మీకు ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ ఇచ్చేస్తారు. ఓటీపీ ఇచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ లాగిన్ అవ్వచ్చు. సో డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు మీరు ఇందులో. ఇక్కడ మీరు చూస్తే స్టూడెంట్ లాగిన్, నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్ లాగిన్. ఇక్కడ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేసి క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ చేసేస్తారు. తర్వాత ఈ ఏదైతే మనం ఇప్పుడు చూసామో అడ్వర్టైజ్మెంట్, ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ వచ్చేస్తాయి. మీరు డైరెక్ట్ వన్స్ ఇక్కడ రిజిస్ట్రేషన్ అయ్యిందంటే మీకు కంప్లీట్గా ఇదంతా ప్రాసెస్ వచ్చేస్తుంది, మీరు అప్లై చేసేసుకుంటారు. సో
ఇది కంప్లీట్ డీటెయిల్స్. సో ఇక్కడ డీటెయిల్ గా మనకి ఇచ్చారు కదా, ఇవి జస్ట్ మనం ఇవన్నీ కూడా అంటే ఇది స్కిల్ ఇండియా ప్రోగ్రామ్స్ కాబట్టి ఇక్కడే కంపల్సరీ ఉంటాయి. అందుకని ఇదంతా చెక్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ కూడా. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. ఓకే, దీనికి ఎవరైతే అప్లై చేసుకుంటున్న వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.